ఆంధ్రప్రదేశ్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఎన్నికలకి పార్టీని సమయాతం చేయడంలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. జనసేన టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత తొలిసారిగా పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే పర్యటించనున్నారు. ఎన్నికలకి పార్టీని సమయాతం చేయడంలో భాగంగా అటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, పర్యటన షెడ్యూల్ ఏంటి? యామిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన 27వ తారీఖు నుంచి కూడా ఆయన పర్యటనని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సమాయత్తం చేయబోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జన సైనికులు కానివ్వండి, జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన 1-to-1 కలిసేటటువంటి అవకాశం అయితే ఆయన చూసుకున్నట్లుగా ఉంది. మొత్తం మీద ఏదైతే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆయన పర్యటనలు అయితే కంటిన్యూగా ఉంటాయని కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పర్యటన, అంటే 27, 28, 29 తారీఖుల్లో ఆయన 3 రోజుల పాటు అక్కడ పర్యటన చేయబోతున్నారు. ఈ 3 రోజులు కూడా కాకినాడ నుంచి ఆయన పర్యటన అయితే షెడ్యూల్లో, ముఖ్యంగా కాకినాడని ఆయన ఫస్ట్ షెడ్యూల్లో మొదటి భాగంలో పెట్టారు. కడమదంతా కూడా తదనంతరం అంటే అటు రాజమండ్రి ఇటు అమలాపురం కానీ వెళ్తారా లేదా, అదేవిధంగా ఉమ్మడి ఏదైతే అమలాపురం కానీ రాజమండ్రికి సంబంధించి కూడా అక్కడి నుంచి కాకినాడ నుంచి ఆయన నడుపుతారనేది అయితే పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి కేడర్ ఎవరైతే ఉన్నారో కేడర్లో టీడీపీ జనసేన పొత్తు పైన కొంత ఏదైతే వ్యతిరేకత కొన్ని సందర్భాల్లో బయటపడుతుందో అన్నింటినీ కూడా సమచిపోయే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి నడవాలనే దిశానిర్దేశాన్ని అయితే ఈ సమావేశాల్లో చేయనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్య నేతలతో కూడా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో ఆయన భేటీ కానున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే కాపు సామాజిక వర్గం తర్వాత ఎవరైతే ముఖ్య నేతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా, ముఖ్యమైన నేతలందరినీ కూడా కలిసి అక్కడ ఏదైతే గెలుపు గుర్రాలను ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు ఎవరైతే పేర్లు పరిశీలనలో ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వారిలో కొంతమందిని అయితే ఈ మధ్యకాలంలో 3 రోజుల క్రితం అయితే పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇప్పటికే కలిసినటువంటి పరిస్థితి. తదనంతరం ఏదైతే ఈ యొక్క సమావేశాల్లో ఏదైతే గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యాడర్ ఏ విధంగా ఉంది, క్యాడర్ ముఖ్యంగా ఏదైనా సమస్యలు ఉన్నాయా, క్షేత్రస్థాయిలో సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకొని ఉన్నారు. ఇంకా మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికే కొంతమందిని ఖరారు చేసినట్లుగా కూడా సమాచారం అవుతుంది. అంటే వారికి మీకు సీట్లు ఉంటాయి, మీరు ఇప్పటికే కొంత పని చేసుకోవచ్చు అని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే సీట్లు ఇస్తాము మీరు పని చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వారికి కూడా కింద స్థాయిలో ఏదైనా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా, లేదు ఈ టికెట్ల మార్పు విషయంలో ఏమైనా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ఈ యొక్క సమావేశాల్లో ఆయన పూర్తిగా కూలంకుషంగా పరిశీలన చేయనున్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే పీకే టీము సంబంధించి, అంటే ఇంతకుముందు గతంలో ఐపాక్ టీంలో పనిచేసినటువంటి 3 వ్యక్తులు వివిధ రంగాల్లో ఇప్పటికే వారు 3 కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వారిలో పీకే కానివ్వండి, ఇంకో సభ్యులు కానివ్వండి, ఇరువురు కూడా టీడీపీ జనసేన పార్టీకి వీరిరువురు కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరిరువురిలో ముఖ్యంగా
క్షేత్రస్థాయిలో ఇప్పటికే కొంతమందిని అయితే కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే కొన్ని పర్యటనలు చేసి వారు ఫీడ్బ్యాక్ అయితే తెప్పించుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందనేది కూడా ఆయన ఈ సందర్భంగా పరిశీలన చేయనున్నారు. మొత్తం మీద ఏదైతే గెలుపు గుర్రాలు ఉన్నారో గెలుపు గుర్రాలకి మాత్రం జనసేన పార్టీ టిక్కెట్లు ఇచ్చే విధంగా అక్కడ వారి స్థాయి ఏ విధంగా ఉంది, పబ్లిక్లో రిలేషన్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్తే గెలుపు సాధ్యమవుతుంది, అసెంబ్లీలో జనసేనకి ప్రత్యేకమైన స్థానం కల్పించడం కోసం ఎన్ని టికెట్లను ఉభయ గోదావరి జిల్లాల్లో తీసుకోవాలి, అదేవిధంగా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రభావితం జనసేన పార్టీకి ఉంది కాబట్టి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని సీట్లను మనం ఆశించవచ్చు, ఆశించినటువంటి సీట్లలో ఎన్ని సీట్లను కన్ఫామ్గా గెలిచే సీట్లను మనం తీసుకోవాలి అని మొత్తం అన్నింటినీ కూడా ఈ 3 రోజుల సమావేశాల్లో ఆయన ప్రతి ఒక్కరి ద్వారా కూడా తెలుసుకొని ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఏదైతే కొన్ని విమర్శలు వస్తున్నాయో ఆ పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయటం లేదని వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఇతర పార్టీలకు ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని కోల్దోసే విధంగా ఈ యొక్క చర్యలను అయితే ఆయన ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంగా గత 3 రోజుల క్రితం అయితే 19 మంది సభ్యులను పిలిపించి మాట్లాడినట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. 19 మంది కూడా మీ యొక్క క్యాడర్ ఏ విధంగా ఉంది, మీ యొక్క పరిస్థితులు నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉన్నాయని కూడా ఆయన మొత్తం కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో మరికొంతమందితోటి ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరి ద్వారా మీ యొక్క సోర్స్ ఏ విధంగా ఉంది, ప్రజల్లో మీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో కూడా అది వాళ్ళని అడిగి తెలుసుకుండానే ఇంటర్నల్గా ఈయన కూడా ఒక రిపోర్ట్ని అయితే తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. యామిని. రైట్, థ్యాంక్ యూ.